వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఆంధ్రప్రదేశ్ జీవనాడి 5 కోట్ల ప్రజల చిరకాల స్వప్నం పోలవరం. ఒకప్పుడు పరుగులు పెట్టిన ఈ ప్రాజెక్ట్ 2019 నుంచి 2024 మధ్య కాలంలో రివర్స్ టెండరింగ్ అనే ప్రయోగంతో అక్షరాల రివర్స్ గేర్లోకి వెళ్ళిపోయింది. గోదావరికి వరదొస్తే కాపర్ డ్యాంలు కొట్టుకుపోయాయి. గుండెకాయ లాంటి డయాఫ్రామ్ వాల్ దారుణంగా దెబ్బతింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. కూటమి సర్కార్ కొలువుదీరాక పోలవరం మళ్ళీ ప్రాణం పోసుకుంటోంది. అయితే ఇక్కడే ఒక ఆసక్తికరమైన పొలిటికల్ డ్రామా నడుస్తోంది. అటు కేంద్ర మంత్రులు, ఇటు ఏపీ బీజేపీ నేతలు సడన్గా పోలవరం చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నారు? వానాకాలం ముందే ఈ హడావుడి దేనికి సంకేతం? కేంద్రం ఇస్తున్న నిధులతో ప్రాజెక్టును పూర్తి చేసి ఆ క్రెడిట్ మొత్తం తమ ఖాతాలో వేసుకునేందుకు కమలనాథులు స్కెచ్ గీశారా? మరోవైపు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో వైసీపీ చేస్తున్న సెంటిమెంట్ విష ప్రచారానికి పోలవరం, హంద్రీనివా ప్రాజెక్టుల పరుగుతో కూటమి సర్కార్ చెక్ పెట్టబోతోంది. అసలు ఏపీ రాజకీయాల్లో పోలవరం చుట్టూ అల్లుకుంటున్న ఈ నయా పొలిటికల్ రణతంత్రం ఏంటి? ప్రాజెక్టు పూర్తయ్యే డెడ్ లైన్ ఎప్పుడు? ప్రైమ్ 9 బర్నింగ్ ఇష్యూలో చూద్దాం. ఐదేళ్ల పాటు అనాథల మారిన పోలవరం ప్రాజెక్టుకి ఇప్పుడు మళ్లీ మహర్దశ పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరంపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్కు మరమ్మతులు చెయ్యాలా లేక కొత్తది నిర్మించాలా అన్న సందిగ్ధతకు తెరదించుతూ అంతర్జాతీయ నిపుణుల కమిటీ సూచనలతో పనులను పరుగులు పెట్టిస్తున్నారు. ఎక్కడ నిధుల కొరత లేకుండా, పనుల్లో జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు స్వయంగా సమీక్షిస్తూ ప్రాజెక్టును రైట్ ట్రాక్లోకి తీసుకొచ్చారు. పోలవరం పనులు ఊపందుకోవడంతో ఏపీ రాజకీయాల్లో ఓ కొత్త పరిణామం కనిపిస్తోంది. రాష్ట్ర బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు వరుసగా పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. పనుల పురోగతిని పరిశీలిస్తూ హడావిడి చేస్తున్నారు. గత 5 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా కమలనాథులిప్పుడు పోలవరంపై ఇంతలా ఫోకస్ పెట్టడం వెనక బలమైన రాజకీయ వ్యూహం ఉందన్న చర్చ నడుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణంలో కేంద్రం పాత్రను హైలైట్ చేస్తూ ప్రజల్లో మైలేజ్ పొందేందుకు ఈ పర్యటనలు చేస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. పోలవరం జాతీయ ప్రాజెక్టు 100% నిధులు కేంద్రమే భరించాలి. ఇప్పుడు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేస్తుండటంతో ఆ క్రెడిట్ను పూర్తిగా తమ ఖాతాలో వేసుకోవాలని బీజేపీ చూస్తోంది. మోదీ సర్కార్ నిధులతోనే పోలవరం పరుగులు పెడుతోందన్న మెసేజ్ను ఏపీ ప్రజల్లో బలంగా తీసుకెళ్లడం ద్వారా రాష్ట్రంలో తమ ఓటు బ్యాంక్ను పెంచుకోవాలన్నది కమలనాథుల మాస్టర్ ప్లాన్గా కనిపిస్తోంది. అందుకే వానాకాలం ముందే ఈ పరిశీలనలు, పర్యటనలతో పొలిటికల్ అటెన్షన్ క్రియేట్ చేస్తున్నారు. పోలవరం ప్రస్తుత పరిస్థితిని అర్థం చేసుకోవాలంటే 2019 నుంచి 2024 మధ్య జరిగిన విధ్వంసాన్ని ఖచ్చితంగా గుర్తు చేసుకోవాలి. నాడు అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్లను మార్చేసి పనులను అర్ధాంతరంగా నిలిపివేసింది. ఆ ఒక్క అనాలోచిత నిర్ణయం ప్రాజెక్టు పాలిట శాపంగా మారింది. పనులు ఆగిపోయిన సమయంలో వచ్చిన భారీ వరదలకు ప్రాజెక్టుకు గుండెకాయ లాంటి డయాఫ్రామ్ వాల్ దారుణంగా దెబ్బతింది. 100 కోట్లు గోదావరి పాలయ్యాయి. గత పాలనలో వర్షాకాలం వస్తుందంటే చాలు పోలవరం అధికారులు, ఏజెన్సీలు వణికిపోయే పరిస్థితి ఉండేది. వరద ఉధృతిని తట్టుకునేలా ముందస్తు రక్షణ చర్యలు తీసుకోకపోవడంతో కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో, ప్రాజెక్టు డిజైన్లను ఆమోదింపజేసుకోవడంలో నాటి ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యింది. ఫలితంగా ప్రాజెక్టు నిర్మాణం అడుగు ముందుకు, ఆమడ వెనక్కు అన్నట్టుగా తయారయ్యింది. ఈ చారిత్రక తప్పిదాలే ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి అతిపెద్ద సవాల్గా మారాయి.
గత పాలకుల పాపాలను కడుగుతూ పోలవరాన్ని మళ్లీ గాడిలో పెట్టడం అంత ఆషామాషి వ్యవహారం కాదు. కానీ కూటమి సర్కార్ ఆ అసాధ్యాన్ని సుసాధ్యం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఒకప్పుడు వరదొస్తే ప్రాజెక్టు ఎక్కడ కొట్టుకుపోతుందా అని భయపడిన పరిస్థితి నుంచి ఇప్పుడు వచ్చే నెలలో భారీ వరదలొచ్చినా ఏమాత్రం డ్యామేజీ కాకుండా పక్కాగా ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు గ్రౌండ్ లెవెల్లో పోలవరం పనులు ఏ దశలో ఉన్నాయి? ఈ ప్రాజెక్టు పరుగును కూటమి తమ పొలిటికల్ బ్రహ్మాస్త్రంగా ఎలా వాడుకోబోతోంది? లెట్స్ కంటిన్యూ. గత అనుభవాల నుంచి గుణపాఠం నేర్చుకున్న కూటమి ప్రభుత్వం ఈసారి వానాకాలం ముందే పక్కా ప్లాన్తో రంగంలోకి దిగింది. వచ్చే నెలలో గోదావరికి భారీ వరదలొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రాజెక్టు నిర్మాణాలకు ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ముందస్తు రక్షణా చర్యలు చేపట్టింది. దెబ్బతిన్న ప్రాంతాలను పటిష్టం చేయడం, వరద నీరు సాఫీగా వెళ్లిపోయేలా స్పిల్వే వద్ద ఏర్పాట్లు చేయడం లాంటి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. ఈ ముందస్తు ప్లానింగ్ చూసి ఇరిగేషన్ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పోలవరం ప్రాజెక్టుకున్న అతిపెద్ద అడ్డంకి నిధుల కొరత. కానిప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి అధికారంలో ఉండటంతో ఆ సమస్య తీరిపోయింది. కేంద్ర కేబినెట్ ఇటీవల భారీగా నిధులను ఆమోదించడంతో ఫైనల్గా పనులకు ఫైనాన్షియల్ హార్డిల్స్ తొలగిపోయాయి. కేంద్రం నుంచి నిధులొస్తూ ఉండడం, రాష్ట్ర ప్రభుత్వం పనులను పరుగులు పెట్టిస్తుండటంతో ప్రాజెక్టు వివిధ దశలో శరవేగంగా పూర్తవుతున్నాయి. డబుల్ ఇంజిన్ సర్కార్ పవర్ ఏంటో పోలవరం సాక్షిగా ఏపీ ప్రజలకు స్పష్టంగా అర్థమవుతోంది. అభివృద్ధిని రాజకీయ అస్త్రంగా వాడుకోవడంలో చంద్రబాబు దిట్ట. ఇప్పుడు పోలవరం విషయంలోనూ అదే వ్యూహం అమలు చేస్తున్నారు. పోలవరం పరుగులు పెడుతోంది అనే నినాదాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు. గత 5 ఏళ్లలో జరిగిన విధ్వంసాన్ని, ఇప్పుడు జరుగుతున్న నిర్మాణాన్ని పక్కపక్కన పెట్టి ప్రజలకు వివరిస్తున్నారు. ప్రాజెక్టు పనుల పురోగతి తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని గర్వంగా చెబుతున్నారు. రాష్ట్రంలో రేపు స్థానిక సంస్థల ఎన్నికలొచ్చినా, మరే ఇతర ఎన్నికలొచ్చినా కూటమి ప్రభుత్వానికి పోలవరమే ప్రధాన ప్రచారాస్త్రం కాబోతోంది. మేము ప్రాజెక్టులు కడుతున్నాం, వాళ్ళు ప్రాజెక్టులను కూల్చారు అన్న సింగిల్ పాయింట్ అజెండాతో ప్రతిపక్ష వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాన్ని సిద్ధం చేశారు. పోలవరం పనులు కళ్ల ముందు కనిపిస్తుండటంతో వైసీపీ నేతలు ఈ విమర్శలను తిప్పికొట్టలేక ఆత్మరక్షణలో పడిపోతున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కూటమి సర్కార్ కేవలం పోలవరంపైనే కాదు, రాష్ట్రంలోని ఇతర పెండింగ్ ప్రాజెక్టులపైన సమాన దృష్టి పెట్టింది. ముఖ్యంగా రాయలసీమకు ప్రాణాధారమైన హంద్రీనీవా, సుజల స్రవంతి ప్రాజెక్టు పనులు వేగవంతం చేసింది. కాలువ విస్తరణ, పంప్ హౌజుల ఆధునికీకరణ పనులను పరుగులు పెట్టిస్తోంది. పోలవరం పూర్తయితే గోదావరి జలాలను కృష్ణా బేసిన్లకు మళ్లించి అక్కడి నుంచి శ్రీశైలం ద్వారా రాయలసీమకు పుష్కలంగా నీళ్లివ్వాలన్నది ప్రభుత్వ బృహత్తర ప్రణాళిక. ఒకవైపు కూటమి ప్రభుత్వం ప్రాజెక్టులను పరుగులు పెట్టిస్తుంటే, మరోవైపు ప్రతిపక్ష వైసీపీ మాత్రం రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరుతో కొత్త వివాదానికి తెరతీస్తోంది. సీమకు అన్యాయం జరుగుతోందంటూ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నమూ చేస్తోంది. అయితే వైసీపీ ఆడుతున్న ఈ మైండ్ గేమ్కు పోలవరం, హంద్రీనీవా ప్రాజెక్టుల ద్వారా కూటమి సర్కార్ ప్రాక్టికల్గా ఎలా చెక్ పెడుతోంది? అసలు పోలవరం ప్రాజెక్ట్ ఎప్పటికి పూర్తవుతుంది? టైం ప్లాన్ ఏంటి? లెట్స్ కంటిన్యూ.
రాయలసీమలో రాజకీయ ఉనికి కోల్పోయిన వైసీపీ ఇప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును భుజానికెత్తుకుంది. కూటమి ప్రభుత్వం సీమ ప్రాజెక్టులను పట్టించుకోవడం లేదని, రాయలసీమ లిఫ్ట్ను పక్కన పెట్టిందని ఆరోపిస్తూ నెల్లూరు సీమ జిల్లాల్లో మీటింగులు పెడుతోంది. ప్రజల్లో ప్రాంతీయ సెంటిమెంట్ను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నది ఆ పార్టీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే 5 ఏళ్లు అధికారంలో ఉండి సీమ ప్రాజెక్టులకు ఒక్క ఇటుక కూడా వెయ్యని నేతలు ఇప్పుడు సీమ ప్రేమ ఉలకబోయడంపై ప్రజల నుంచే సెటైర్లు వినిపిస్తున్నాయి. వైసీపీ చేస్తున్న ఈ విష ప్రచారానికి కూటమి ప్రభుత్వం మాటలతో కాకుండా చేతలతో సమాధానం చెబుతోంది. హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం ద్వారా సీమ రైతుల గుండెల్లో భరోసా నింపుతోంది. పోలవరం పూర్తయితే రాయలసీమకి అత్యధిక ప్రయోజనాలు చేకూరుతుందన్న వాస్తవాన్ని గణాంకాలతో సహా ప్రజలకు వివరిస్తోంది. వైసీపీది కేవలం జీవోల ప్రేమ అని, తమది ప్రాక్టికల్ డెవలప్మెంట్ అని నిరూపించుకుంటూ ప్రతిపక్షం నోరు మూయించే ప్రయత్నం చేస్తోంది. ఇక అందరి మదిలో మెదులుతున్నది ఒకే ఒక ప్రశ్న: పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? దీనిపై కూటమి ప్రభుత్వం ఒక స్పష్టమైన టైం ప్లాన్తో ముందుకెళ్తోంది. దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ స్థానంలో కొత్తది నిర్మించడం, ఎర్తుకమ్ రాక్ ఫీల్డ్ డ్యాం పనులు పూర్తి చేయడం, నిర్వాసితులకు పునరావాసం కల్పించడం, ఇలా ప్రతి దశకు ఓ డెడ్ లైన్ ఫిక్స్ చేసుకుంది. 2027 నాటికి ప్రధాన డ్యాం పనులను పూర్తి చేసి 2028 కల్లా ప్రాజెక్టును జాతికి అంకితం చేయాలని కృత నిశ్చయంతో అడుగులు వేస్తోంది. పోలవరం ప్రాజెక్ట్ ఇప్పుడు ట్రిపుల్ ఇంజిన్ పవర్తో దూసుకుపోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రౌండ్ లెవెల్లో సపోర్టు, కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఇస్తున్న నిధులు, ఈ 3 కలగలిపి ప్రాజెక్టుకు ప్రాణం పోస్తున్నాయి. ఈ 3 పార్టీల మధ్య ఉన్న సమన్వయమే ప్రాజెక్టు వేగానికి ప్రధాన కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. క్రెడిట్ ఎవరికి దక్కినా అంతిమంగా లాభపడేది మాత్రం ఏపీ రైతాంగమే అన్నది నిర్వివాదాంశం. పోలవరం కేవలం ఒక ప్రాజెక్టు కాదు, అది నవ్యాంధ్రప్రదేశ్ భవిష్యత్తును మార్చే ఒక మహా అద్భుతం. ఈ ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రంలో కరువు అనే మాటే వినిపించదు. వ్యవసాయంతో పాటు పారిశ్రామిక రంగానికి కూడా పుష్కలంగా నీరందుతుంది. గత పాలకుల విధ్వంసం నుంచి బయటపడి మళ్లీ జీవం పోసుకుంటున్న ఈ ప్రాజెక్టు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధికి, పరిపాలన దక్షతకు ఒక సజీవ సాక్ష్యంగా చరిత్రలో నిలిచిపోవడం ఖాయం. విధ్వంసం సృష్టించడం చాలా తేలిక, కానీ దాన్ని తిరిగి నిర్మించడానికే దార్శనికత కావాలి. 2019 నుంచి 2024 వరకు పోలవరం ప్రాజెక్టు చవిచూసిన చీకటి రోజులు ఏపీ చరిత్రలో ఒక మాయని మచ్చ. రివర్స్ టెండరింగ్ పేరుతో ఆడిన రాజకీయ క్రీడకు గోదావరి తల్లి కన్నెర్ర చేసి 100 కోట్లను బురదపాలు చేసింది. కానీ ఇప్పుడు సీన్ మారింది. అనుభవం ఉన్న నాయకుడు అడుగుపెట్టాడు. కేంద్రం అండగా నిలిచింది. పోలవరం మళ్లీ పరుగులు పెడుతోంది. బీజేపీ నేతలు క్రెడిట్ కోసం ఆరాటపడినా, వైసీపీ నేతలు సీమ లిఫ్ట్ పేరుతో ప్రచారం చేసినా అంతిమంగా ప్రజలు చూసేది ప్రాజెక్ట్ పూర్తవుతుందా లేదా అన్నదే. వరదొచ్చినా వణకని స్థాయిలో పోలవరాన్ని నిలబెడుతున్న కూటమి సర్కార్ రాబోయే ఎన్నికల్లో ఇదే అస్త్రంతో ప్రతిపక్షాలను చిత్తు చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పోలవరం పూర్తయిన రోజు ఏపీ రాజకీయాల్లో ప్రతిపక్షాలకు అజెండాయే లేకుండా పోతుంది అన్నది అక్షర సత్యం.